మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బాసరలో గోదావరి పోటెత్తింది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, దక్షిణ భారతంలోని చదువుల క్షేత్రం బాసర శరదిందు సమాకారి అనే సరస్వతి అమ్మ స్తోత్రంతో పాటు మరోపక్క ఉగ్ర గోదావరి అలలఘోష కూడా వినిపిస్తుంది. శారదీయ నవరాత్రుల్లో భాగంగా మూల నక్షత్రానికి విశిష్టత ఉంది. అమ్మవారి పుట్టిన నక్షత్రం. సహజంగానైతే అమ్మవారు జన్మదినం వసంత పంచమి, కానీ శారదీయ నవరాత్రుల్లో భాగంగా వచ్చే మూల నక్షత్రం అమ్మవారు పుట్టిన నక్షత్రం. దీనికి ప్రాశస్త్యం ఉంది కనుకనే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, దక్షిణాది, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తజనం తరలి రావడం ఆనవాయితీగా వస్తుంది. వసంత పంచమి రోజు ఎలాగైతే అక్షరాభ్యాసాలు చేసుకుంటారో అట్లాగే శారదీయ నవరాత్రిలో భాగంగా వచ్చే మూల నక్షత్రం రోజు కూడా అలాగే అక్షరాభ్యాసాలు చేసుకోవడానికి భక్తజనం ఎదురు చూస్తుంది. దానికోసం వారం 15 రోజుల నుంచి అమ్మవారి వేల అక్షరాభ్యాసాలకు జరిపే వేళలు అట్లాగే వసతి లాంటివి ఆరాధించారు. కానీ దానికి అనుగుణంగా 3 రోజుల కిందటి నుంచి ఎగువనున్న మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురవడం, అట్లాగే గోదావరి పైన విష్ణుపురి, జాయకవాడు మిగతా ప్రాజెక్టుల గేట్లు వదలడంతో గోదావరికి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పుడు మనం ఆ బాసరలోని గోదావరి ప్రధాన పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. మనం చేతి చూడవచ్చు. ఇప్పుడు గోదావరి అలల ఘోష వినిపిస్తుంది. దాదాపు ఈ ఘాట్ల 60 నుంచి 70 మెట్లు ఉంటాయి. 70 మెట్ల కంటే కిందువన గోదావరి ప్రవహిస్తుంది. కానీ ఇవాళ పూర్తి స్థాయి మెట్లకు మీదకి గోదావరి వచ్చి నిండుగా ప్రవహిస్తుంది. అటువైపు నిజామాబాదు, ఇటువైపు నిర్మల్ జిల్లా పరిధికి వచ్చే బాసర అంటే 2 ఒడ్లకు సమాంతరంగా గోదావరి ప్రవహించడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అమ్మవారి దర్శనం కోసము, అక్షరాభ్యాసాల కోసం వచ్చే వారిని పూర్తిగా అధికార యంత్రాంగం ఈ గోదావరికి సంబంధించిన వంతెన పైనుంచి నేరుగా బాసర అమ్మవారి ఆలయం వైపు దారి మళ్లించింది. ఈ పుష్కర ఘాట్కు సంబంధించింది పూర్తిగా మూసివేసింది. మనం ఉన్న ఈ ప్రాంతం అయితే ఇప్పుడు ఎవరు జనమే సంచారం లేకుండా ఉండే కేవలం గోదావరి ప్రవాహము, దాని అలల ఘోష తప్ప ఇంకొక మనిషి కనిపించట్లేదు. వంతెన దగ్గర పోలీస్ యంత్రాంగం, ఇటు పుష్కర ఘాట్ల దగ్గర మరొక పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా కాపలా పెట్టింది. పోలీస్ యంత్రాంగం అంటే సహజంగా అమ్మవారి దర్శనంకి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా గోదావరిలో పుణ్యస్నానం చేస్తారు. పుణ్యస్నానం చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం, తర్వాత పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా మూల నక్షత్రం అయినప్పటికీ ఏ ఒక్క భక్తుడు కూడా పుణ్యస్నానం చేయడానికి ఆస్కారమే లేకపోయింది. భక్తులతో కిటకిటలాడాల్సిన ఈ మార్గం పూర్తిగా వెలవెలబోతుంది. ఇది గోదావరి నిండుకుండని తరలిస్తుంది. కనీసం విహారం చేయడానికి మత్స్యకారులు లోపల కొంచెం మరబోట్ల మీద కానీ లేదా బోట్ల మీద భక్తులను కొంత విహరింపజేసి రోజుకింత పూట గడప దినసరి కూలి తీసుకోవడానికి కూడా పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ బోట్లని గోదావరి ఒడ్లకు కట్టేసుకొని ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా 1984 ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది స్థానికుల ద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచి తర్వాత గోదావరి ఇంత ఉద్రేక రూపంగా ప్రవహిస్తుంది. 15 రోజుల కిందట కూడా ఇట్లాగా జరిగింది. అంటే ఈ గోదావరి ఇలా ఉగ్రరూపం ప్రవహిస్తున్నట్టు వెనుకన ఉన్న కొంత గోదావరికి సంబంధించిన బ్యాక్ వాటరు అమ్మవారి ఆలయం, వ్యాస మహర్షి ఆలయం దగ్గర కూడా భారీగా నీరు వచ్చి చేరుతుంది. అంటే బాసరలకు వచ్చే ప్రధాన మార్గంలో కూడా పూర్తిగా నీరు ఇంకిపోయింది. తర్వాత బాసర అమ్మవారి ఆలయం నుంచి ఇప్పుడు ఈ పుష్కర ఘాట్ వైపు వచ్చే రోడ్డు కూడా నీటితో నిండిపోయింది. అంటే అమ్మవారి ఆలయం నుంచి పుష్కర ఘాట్కు రావాలన్నా, పుష్కర ఘాట్ నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలన్నా ఈ మార్గంలో వెళ్ళలేని పరిస్థితి. తిరిగి మనం ఈ నిజామాబాదు, మంచిర్యాల, ఆదిలాబాదు, నిర్మల్ వైపు వెళ్ళే మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఆ వంతెన మీదకి వెళ్ళి ఆ వంతెన దగ్గర నుంచి కిందికి వస్తే తప్ప పుష్కర ఘాట్ ఉంది. ఆ పుష్కర ఘాట్ దగ్గర పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమని ఏర్పాటు చేసి ఇక్కడ లోనికి అనుమతించలేదు. అంటే దాదాపు 1983-84లో వచ్చిన ప్రాంతం తర్వాత ఇవాళ మళ్ళీ ఇలాంటి పరిస్థితి చూసిందనే భావన, ఒక రకంగా ఆనందం, ఒక పక్క ఆవేదన కూడా వినిపిస్తుంది. బాసర చుట్టుపక్కల దాదాపు 10,000-15,000 ఎకరాల్లో పంట నీట కూడా మునిగిపోయింది. ఈ బాసర ఇవాళ అక్షరాభ్యాసాలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి 2 గంటలకే అక్షరాభ్యాసాలకు శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టరు అభిలాష అభినవ
వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారు. ఇక వీఐపీలు పెద్దగా ఎవరైతే రాలేదు. సహజంగానైతే తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ నిన్న మొన్నటి నుంచి అధికార యంత్రాంగం ఈ ఉగ్రరూపమైన గోదావరి నుంచి అప్రమత్తమైంది. దానికి అనుగుణంగా వసతి ఏర్పడుకొని ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళని కూడా రద్దు చేయించాల్సి వచ్చింది. అంటే ఎవరు కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉండకూడదు. ఒకవేళ ముందస్తు చర్యలు చేపట్టింది. దాంతో భారీగా వస్తారనుకున్న భక్తజనం కొంత తగ్గిపోయింది. అక్షరాభ్యాసాలు ఆల్రెడీ పూర్తిగా బాసరకు చేరుకున్న వారు మినాయిస్తే కొత్తగా వచ్చే ఈ వరదలు ఆ ఉపద్రవం కారణంగా ఎవరైనా రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి తమ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. బాసర అంటే శారదీయ నవరాత్రుల్లో భాగంగా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తుతనే మంత్రోచ్చారణతో మారుమోగుతుంది. ఇప్పుడు ఆ మంత్రోచ్చారణతో పాక కేవలం గర్భగుడి ఆ పరిసర ప్రాంతాలకే పరిమితమైంది. మరోపక్క పుష్కర ఘాట్ దగ్గర హలల ఘోష వినిపిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది, నిండు కుండను తలపిస్తుంది. దీన్ని మహారాష్ట్రకు సంబంధించిన జిల్లా అధికారులకు అటు ఎగువనున్న అధికారులకు కూడా కొంత సమన్వయ లోపం లేదన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ముందుగా ఒకవేళ గేట్లు వదులుతుంటే లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేయాలా, లోతట్టు ప్రాంతాలకు ముందుగా అప్రమత్తం చేయలేదనేది ఇక్కడ స్థానికుల ద్వారా తెలుస్తుంది. నిన్న నుంచి ఇవాళ వరకు 1 ఇంచు కూడా గోదావరి ఉగ్రరూపం తగ్గలేదు. ఇప్పుడు కనుక ఒకవేళ ఎగువన ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన విష్ణుపురి కానీ జాయక్వాడ్కి సంబంధించిన గేట్లను ఆపితే కొంత ఇది తగ్గడానికి కూడా రేపు అంటే మరొక 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందనేది స్థానికుల ద్వారా తెలుస్తుంది. అధికార యంత్రాంగం అయితే చర్యలు చేపడుతున్నామని చెప్పి ప్రకటించడం తప్ప ఇటువైపు ఎవరు లేరు. కేవలం పోలీసు యంత్రాంగమును 2-3 చోట్ల పిక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఆ భక్తులన్నీ ఇటు గోదావరి వైపు రాకుండా చేస్తున్నారే తప్ప అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదనే బాసర వాసుల గోడు కూడా వినిపిస్తుంది. ఆ భక్తులకు అయితే సంబంధించి వసతులు లేదా కొంత అల్పాహారం లాంటి ఏర్పాట్లు కూడా చేయలేదనే ఆవేదన వినిపిస్తుంది. బాసర దక్షిణ భారతానికి చదువుల ముక్కుపుడుకగా వెలుగొందుతుంది. అంటే ఎన్ని సరస్వతి ఆలయాలు ఉన్నా కానీ వ్యాస మార్చి కొలువుదీరి వ్యాస మార్చి నడయాడి స్వయంభుగా వెలిచిన అమ్మవారి క్షేత్రంగా బాసరకు ప్రఖ్యాతి పేరు ఉంది. దాన్ని ఒక అధునాతనంగా ఆధునిక వసతులతో కానిపి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే కాకుండా ముందుగా అధికార యంత్రాంగంలో కొంత చొరవ చూపించట్లేదనే ఆవేదన చాలా ఏళ్ళుగా ఉంది. ఇవాళ కూడా దానికి పునరావృతమైంది. అటు అధికార యంత్రాంగమే కాదు నిర్మల్ జిల్లా ప్రజాపతిని కూడా కొంత చొరవ చూపితే ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఆవేదన భక్తులతో పాటు బాసర వాసుల్లో ఉన్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొత్తం మీద బాసర క్షేత్రంలో ఇవాళ ఒక పక్క ఎండ బాగా కొడుతున్నప్పటికీ వర్షం లేనప్పటికీ గోదావరి ఉగ్రరూపం దాల్చి ఆ వలల ఘోష వినిపించడం మాత్రం ఒక రకంగా ఆసక్తికరమైన సన్నివేశంగానే వినిపిస్తుంది. కిటకిట పుష్కర ఘాట్తో పాటు అమ్మవారి పరిసర ప్రాంతం అంతా భక్తులతో కిటకిటలాడాల్సిన సమయం అంతా ఇవాళ వెలవెలబోవడానికి కారణం కూడా కొంత ఇబ్బందిగా ఉన్నది. చాలామంది అక్కడికి అటు ఇటువైపు భక్తులు ఎవరైనా వస్తున్నారని చెప్పి పోలీసులు కూడా ఒక పహారా కాసే పరిస్థితి తప్ప భక్తులని ఒక అక్షరాభ్యాసాలతో కొంత సంతోషంగా వెనుదిరగాల్సిన అవసరం అయితే స్థానికంగా కనిపించలేదు. ఇప్పుడు ఇది ఇక్కడ బాసరలో చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్క దీనికి సంబంధించిన అలలకు కూడా అట్లానే పడిపోయింది. మొత్తం మీద బాసర అటు చదువుల అక్షరాభ్యాసాలతో పాటు ఇటు గోదావరి అలల ఘోషతో మారుమోగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఫోటో స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్.